హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక బ్లౌజ్ అయితే కుడుతున్నానండి. ఇది చెప్పాను కదా, ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్స్వే ఒక 6 శారీస్ ఇచ్చారని చెప్పి. అయితే అందులో ఇంకొక బ్లౌజ్ అయితే తీసానండి. థర్డ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. దీనికి ఏంటంటే రెగ్యులర్గా కాకుండా ఇలా పోట్లీ బాల్స్ పైపింగ్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి పోట్లీ బాల్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. అలాగే ఇది మొత్తం కూడా బ్లౌజ్ అయ్యాక మీకు లాస్ట్లో చివరి వరకు చూడండి. వీడియో అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి, నేను పెడతాను. కొంచెం లేట్గా పెడతాను కానీ కంపల్సరీగా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి మీరు కామెంట్ చేసిన దానికి. చూస్తున్నారు కదా, ఇలా పైపింగ్ అయితే ఇచ్చానండి. పైపింగ్ ఇచ్చిన తర్వాత ఇలా 3 బాల్స్ అనమాట. ఇప్పుడు ఎల్లో కలర్ ఉంది కదా, అది వచ్చేసి శారీలో పీస్ అనమాట. ఎల్లో కలర్, పర్పుల్ కలరు, బ్లౌజ్ కలరు, ఈ 2 కలర్స్ కలిపి నేను 3 బాల్స్ కింద పెట్టాను అనమాట. అటు ఇటు బార్డర్లో ఎల్లో కలరు, సెంటర్లో పర్పుల్ కలర్ అయితే ఇచ్చానండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఖర్చు అనేది బయటకు కనిపించకుండా ఫినిషింగ్ అనేది ఎంత నీట్గా ఉందో. పోట్లీ బాల్స్ పెట్టింది, పైపింగ్ చేసింది, అలాగే హెమ్మింగ్ పట్టింది, కానీ ఏది కూడా బయటకైతే హెమ్మింగ్ అనేది కనిపించదు. అలాగే థ్రెడ్స్ కూడా, తాడులు ఉన్నాయి కదా, తాడులు కూడా బయటకైతే కనిపించదు. అంతా కూడా లోడింగ్లో అయితే స్టిచ్ చేశానండి. ఈ పీస్ అయితే మనకి హ్యాండ్స్లో మిగిలిపోయిన పీస్ అండి. మనకి హ్యాండ్స్కి ఇలా బార్డర్ ఇచ్చాడు, ఓన్లీ వన్ సైడే ఇచ్చాడు అనమాట బార్డరు. కొన్ని బ్లౌజులకి ఏంటంటే నెక్కి అలాగే హ్యాండ్స్కి కూడా ఇస్తాడు కదా, దీనికి ఏంటంటే ఓన్లీ బార్డర్కి హ్యాండ్స్కి మాత్రమే ఇచ్చాడు. నేను ఏం చేశానంటే దీంట్లో మిగిలిన ముక్కని ఇలా నెక్కి అయితే డిజైన్ చేస్తున్నాను. ఈ పీస్ మాత్రమే మిగిలిందనమాట, ఇంకా అసలు పీస్ లేదు. ఇంత పీస్ మిగిలితే దీన్ని ఎలా డిజైన్ చేయాలని చెప్పి ఆలోచించి ఇలా అయితే నేను ఈ మోడల్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు మోడల్ అయితే ఎలా ఉన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న పీసులు ఉన్నప్పుడు దాన్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా మోడల్ చేయాలి, ఒకవేళ దాన్ని యూజ్ చేయడానికి అవుతుందా అవదా, ఇలాంటివన్నీ కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదండి. ఒకవేళ మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఉన్నా, ఏదైనా మనము పీస్ని ఎలా అడ్జస్ట్ చేయాలని మీకు ఏమైనా కావాలి, టిప్స్ అవి కావాలన్నా నాకు తప్పకుండా కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను. చూస్తున్నారు కదా, ఇదైతే బార్డర్లో మిగిలిపోయిన పీస్, మిగిలిన ముక్కనైతే ఇలాగా నేను బ్యాక్ సైడ్ డిజైన్ కింద పెడుతున్నానండి. ఈ మోడల్కి ఏంటంటే మనము బ్యాక్ పార్ట్ అనేది సపరేట్ చేసుకోవాలండి, కట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన కటింగ్ వీడియో కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే ఇది ఫుల్ వీడియో తీయలేదు, అలాగే కటింగ్ వీడియో కూడా తీయలేదు. ఎందువల్లంటే నేను ఒక స్టాండ్ కొన్నానండి, మొబైల్ స్టాండ్. అది ఏమైందంటే ఇరిగిపోయిందనమాట. అందుకని నాకు వీడియోస్ తీయడానికి అవ్వడం లేదు. నేను రెగ్యులర్గా వీడియోస్ పెడదాము అని ఏదైనా స్టార్ట్ చేశానంటే ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుందండి. గ్రహాలు కూడా నాకు అనుకూలించవన్నమాట, అలా అనమాట. అందుకని ఇప్పుడు వీడియో మా పాప తీసింది, దానికి సరిగా తీయడం రాలేదు, అటు ఇటుగా తీసింది. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే మళ్ళీ కామెంట్ చేయండి. ఈ లోపల నేను మొబైల్ స్టాండ్ అనేది తీసుకొని మీకు కావాల్సిన వీడియోస్ అయితే నేను పెడతాను. అలాగే 40 సైజు కటింగ్ పెట్టమని ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ చేశారండి. నేను అది కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి. కొంచెం ఒక టైము తీసుకొని నేను పెడతాను. ఎందుకు అంటే నాకు చెప్తున్నాను కదా, మొబైల్ స్టాండ్ అనేది కొంచెం ఇరిగిపోవడం వల్ల నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం అవ్వట్లేదు. ఖచ్చితంగా మీరు అడిగిన కామెంట్కి నేను వీడియో అయితే చేసి పెడతానండి. ఫుల్ వీడియో క్లియర్గా పార్ట్ ఎలా కట్ చేయాలనేది నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి. చూస్తున్నారు కదా, బ్యాక్ నెక్ అయితే ఇలా వచ్చిందండి. గ్యాప్ ఇచ్చి పోట్లీ బాల్స్ అయితే పెట్టానండి. శారీ కలర్ అలాగే బ్లౌజ్ కలర్ ఇచ్చేసి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేయడం అయితే వీడియో తీయడానికి అవ్వలేదండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, మొబైల్ స్టాండ్ లేదని. మా పాప నాకు కనిపించి నా పక్కన ఉన్నప్పుడల్లా తను వీడియో తీసిందనమాట. ఇప్పుడు స్టిచ్ చేసే హ్యాంగింగ్ అయితే ఒకసారి చూడండి, చాలా డిఫరెంట్గా కొత్తగా అనమాట. యూట్యూబ్లో మీరు చూసుంటారు ఇప్పటి వరకు. కొత్త మోడల్లా స్టిచ్ చేశాను. అది ఎలా స్టిచ్ చేయాలనేది మీకు నేను వీడియోలో అయితే చూపిస్తాను. మీకు ఎవరికైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా చూసి నేర్చుకోండి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వీడియోకి అయితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. చూస్తున్నారు కదా, థ్రెడ్ అది కూడా ఎంత సన్నంగా వచ్చిందో చూడండి. బటర్ఫ్లై లాగా ఈ హ్యాంగింగ్స్ అయితే రెడీ చేశానండి. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. మనము ఈ 3x3
పీసులు అయితే ఒక 3 తీసుకోండి. తీసుకున్న తర్వాత ఒకటి అలాగే మనము ఎలా అయితే 3x3 పీస్ తీసుకున్నామో అది అలా పెట్టుకొని దానిపైన ఇంకా మిగిలిన 2 పీసెస్ని కూడా సమోసా మడత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మీరు అటొకటి ఇటొకటి ఆపోజిట్లో అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇటొకటి స్టిచ్ చేశాను కదా, దానికి ఆపోజిట్లో ఇంకొకటి అనమాట. ఇంకొకటి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఏదైతే పెద్ద పీస్ తీసుకున్నామో ఫస్ట్ పెట్టాం కదా కింద అటాచ్ చేయడానికి, ఆ పీస్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి వీడియోలో నేను ఎలా అయితే చూపిస్తున్నానో సేమ్ మీరు అలా స్టిచ్ చేసుకోండి. ఈ బ్యూటిఫుల్ హ్యాంగింగ్స్ అయితే మీకు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. ఎంత కొత్తగా నేర్చుకున్న వాళ్ళైనా సరే. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రాగా చిన్న పీస్ అనేది ఉంది, అది కట్ చేసుకుంటున్నాను నేను. 3x3 తీసుకున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, ఇంకా మీకు కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం 4x4 తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు పెద్ద పీస్ ఏదైతే ఉందో దాన్ని డబల్ ఫోల్డ్ సమోసా లాగే వేసుకొని మనము థ్రెడ్ అనేది లోపలికి పెట్టుకొని రెగ్యులర్గా హ్యాంగింగ్స్ ఎలా అయితే స్టిచ్ చేస్తామో అలా స్టిచ్ చేసుకోవడమేనండి. మీరు అది స్టిచ్ చేసిన తర్వాత మీరు టర్న్ ఆన్ చేశారంటే, మీరు తిరిగేసుకున్నారంటే మీకు ఆ హ్యాంగింగ్ అనేది నీట్గా చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా ఉన్నది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఒకటే లేయర్ కింద ఉంటుంది, ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి ఇలా బటర్ఫ్లై లాగా అయితే వస్తుందండి. ఇవైతే డిఫరెంట్గా ట్రై చేశాను, ఎలా ఉన్నది తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, డబల్ కలర్ హ్యాంగింగ్స్ లాగా చాలా బాగున్నాయండి, నాకైతే బాగా నచ్చాయి. ఫస్ట్ టైం స్టిచ్ చేశాను ఈ మోడల్ అయితే, ట్రై చేశాను. ఫస్ట్ టైం అయితే స్టిచ్ చేశానండి. చూస్తున్నారు కదా, బ్లౌజ్ అంతా కూడా అయిపోయిందండి. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశాను. ఈవిడైతే నాకు 10 ఇయర్స్ నుంచి 10 or 12 ఇయర్స్ నుంచి ఈవిడైతే నా రెగ్యులర్ కస్టమర్ అండి. ప్రతి వీడియోలో కూడా ఈవిడ బ్లౌజులు పెట్టినప్పుడు ప్రతిసారి నేనైతే చెప్తానండి, నేను ఎంత అంటే అంత ఇస్తారు. అలాగే నేను ఏ మోడల్ కుట్టాలి, ఈ మోడల్ కుట్టు, ఈ మోడల్ కుట్టొద్దని ఆవిడైతే చెప్పరండి. నేనే ఆవిడకి ఏం సూట్ అవుతాయి, ఏ మోడల్ ఆవిడకి కుట్టలేదో అలాంటి మోడల్స్ అన్నీ చూసి నేను కుడుతుంటానండి. ఆవిడకి కూడా చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, హ్యాంగింగ్స్ అయితే ఇంత బాగున్నాయి. అలాగే పోట్లీ బాల్స్ ఈ మోడల్ కూడా మీకు కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి, ఎలా కట్ చేయాలి కుట్టాలని చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.